శాస్త్రీయ సంగీత జ్ఞానం వల్ల మీరు ఈ అనేక చిత్రాలకు సంగీతం ఇచ్చారు కదా, ఇది ఏ విధంగా మీకు ఉపకరించిందంటారు? నాకు స్వర జ్ఞానం, త్యాగరాజు రచించినటువంటి గేయాలు, ఆయన ఏ అవస్థల్లో ఏ సంగీతం, ఏ రాగాలు ఆయన పాడుకున్నాడో, ఆయన ముందు అనుకుని పాడకపోయినా ఆ ఎమోషనల్ గా ఆయన పాడుకున్నప్పుడు అది దైవదత్వమైనటువంటి సంగీతం కాబట్టి ఆయన ఏ సన్నివేశాల్లో ఏ పాటలు రాసుకుని పాడాడో ఆ పాటలు మన ఆయా రాగాల్లో వినియోగిస్తే అది ఎంత శాశ్వతమైన సంగీతం కాకపోతే ఈ రోజు వరకు అంత నిలిచింది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఆధునికంగా ఈ మిక్సర్ పద్ధతి వచ్చింది కదా, ఈ తెలగలుపు వచ్చినప్పటికీ మెయిన్ గా ఏదన్నా ఒక రాగం తీసుకుని దానికి మనకి ఎక్స్ప్రెషన్ కి సంబంధించినట్టుగా మనం ఏదన్నా మిక్స్ చేసుకుంటూ, ఇప్పుడు మన కర్ణాటక సంగీతంలో ఏదో ఒక రాగం ఒక భావానికని ఒక రసానికని ఏదో ఉంటుంది. మీరు అది ఏమన్నా ఫాలో అయ్యారా? అవి కొన్ని చోట ఇప్పుడు ఏడుకొండల అట్లాగే ఇప్పుడు ఏదైనా ఋతువుల సాంగులు అలాంటి వాటిలో కూడా ఆమోస్తరుగానే వాడుతూ వచ్చిన సినిమా సంగీతం అనేప్పటికీ దేశంలో క్లాసికల్ గా రచనలు ఎలా అయితే ఉన్నాయో ఆ రచనలతో పాటు సాహిత్యంలో మార్పులు, ఆధునిక కవిత్వాలు కూడా ఏ విధంగా ధోరణి మారుతూ వచ్చిందో, ప్రజా గేయాలు, ప్రజలకు పనికొచ్చే గేయాలను మారుతూ వచ్చినాయో, మన సంగీతానికి కూడా శాస్త్రీయ సంగీతం ఉంటూ బద్దెన్ దాన్ని పెట్టుకునే జనం కోసం అని చెప్పి జనరంజకంగా భావయుక్తంగా ఆ వ్యాధికి ఏ భావం కలుగుతుందో దానికి ఏ విధమైనటువంటి అవధులు లేవు. దానికి అడ్డులు పెట్టుకునేటైతే మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ లోపం అవుతుంది అని అనుకున్నప్పుడు నేను అనుకున్న ధ్వని దానికి నేను కల్పించేసి దానికి ఈ స్వరం. కానీ ఏది చేసినా ఒక్కటి మాత్రం చేశాను, నేను చేసిన దాంట్లో శాస్త్రీయం కాదనేందుకు మాత్రం అవకాశం లేకుండా నేను కలిగించుకుంటూ సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా చేసుకుంటూ దానికి మన రంగు మన రుచి ఉంటుంది. కారణం ఏంటంటే శాస్త్రం అన్నప్పుడు ఒక క్రమ పద్ధతి కావాలి కదా, దానికి వెళ్లేటప్పుడు నేను ఈ స్వరాలు తగిలించాను. ఆరోహణలో ఈ స్వరాలు అనవసరంగా మిక్సర్ చేశాను. ఈ రాగంలో ఇంత ముందు లేని సాంప్రదాయం స్వరం ఒకటి తగిలించానంటే మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఆ సంచారం అలాగే వచ్చాను. కాబట్టి అనంతావై రాగ అన్నారు, దీనికి ఏదో ఒక రాగం పేరు మనం పెట్టుకుంటాం అంతే. కానీ క్రమం తప్పిందని గాని ఏమీ లేకుండా శాస్త్రీయానికి భంగంగా ఉందని గాని వినిపించకుండా ఉన్నది చెప్పి ఇది మనది సంగీతం.